దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. సరిబేసి విధానానికి అక్కడ ప్రజలు అలవాటు పడుతున్నారు. పొగలు కక్కే సొంత వాహనాలు పక్కన పెట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఆశ్రయిస్తున్నారు. చలానాలు వేసే విషయంలో వీఐపీలను వదిలిపెట్టడం లేదు ఢిల్లీ పోలీస్. ఢిల్లీలో 4 చక్రాల వాహనాలన్నీ రెండుగా విడిపోయాయి. ఫ్యాన్సీ నెంబర్ల గురించి కాదు, చర్చ అంతా ఆడ్ ఈవెన్ ఫార్ములా గురించే. వాహనాలను రోడ్డెక్కించే ముందు ఇవాళ సరా బేసా అని ఆలోచిస్తున్నారు ఢిల్లీ వాసులు. వాస్తవానికి జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చిన వీకెండ్ కావడంతో ప్రభావం పెద్దగా తెలియలేదు. అయితే మండే టెస్ట్లో మాత్రం సరి బేసి ఫార్ములా పాస్ అయిపోయింది. సోమవారం సరిసంఖ్య ఉన్న వాహనాలు మాత్రమే రోడ్లెక్కాయి. ఆడ్ నంబర్ ఉన్న వాహన వినియోగదారులందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పై ఆధారపడ్డారు. దీంతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా నిబంధనలను ఉల్లంఘించే వాళ్లు తప్పకుండా ఉంటారు. అలాంటి వాళ్ల విషయంలో ఢిల్లీ పోలీసులు సీరియస్గానే స్పందిస్తున్నారు. బేసి వాహనాలు నడిపిన 200 మందికి ఫైన్ విధించారు. ప్రముఖులు, వీఐపీలకు కూడా ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదు. ప్రజలను మోటివేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాలే ముందున్నారు. కేజ్రీవాల్ కు ఆడ్ నెంబర్ కారు ఉంది. దీంతో సోమవారం ఆయన ఇతర మంత్రులు కారు షేర్ చేసుకుని సెక్రటేరియట్ కు వెళ్లారు. ఆడ్ ఈవెన్ ఫార్ములాపై ప్రజల నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది. కాలుష్యంతో పాటు ట్రాఫిక్ చిక్కులు కూడా తగ్గాయి. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఎక్కువగా వినియోగించుకునేలా కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బస్సుల్లో 64 లక్షల మంది, మెట్రోలో 40 లక్షల మందిని గమ్యం చేర్చాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ నెల 15 వరకు ట్రయల్ రన్ కొనసాగుతోంది. సలహాలు, సూచనలు, ఫిర్యాదులను పరిశీలించి ఆపై పూర్తి స్థాయిలో అమలు చేస్తారు.